యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని నీతిని మనం పొందుకుంటామని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పాపమును బట్టి మనమందరం దేవునికి శత్రులమయ్యాం, దూరస్తులమయ్యాం, బలహీనులమయ్యాం, చచ్చిన వారమయ్యాం. అయితే మన స్థితిని బాగు చేయటానికి యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతి అనే వస్త్రము చేత మనల్ని కప్పటానికి వచ్చాడు. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నేను నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. దేవుని సేవకుడు నిలబడి వాక్యం బోధిస్తుంటే నువ్వు వినాలి. దేవుని వాక్యము మన శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, రెండవది జీవాన్ని ఇస్తుందని సామెత 4:22 ఉంది. వాక్యము శరీరమునకు ఆరోగ్యము. ఒక మెడిసిన్ దాకా, ఒక టానిక్ వల్ల, ఒక ఇంజక్షన్ దాకా, ఒక ట్యాబ్లెట్ దాకా. నువ్వు బలహీనత ఉన్నప్పుడు వాక్యం చదివితే, ఆ వాక్యము నీలోకి వెళితే ఆ వాక్యం ఒక మెడిసిన్ దాకా పనిచేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది వాక్యం. ఈరోజు నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావా? యవనస్తులు దేవుని వాక్యం చదవాలి. ఈ రోజుల్లో నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకుని అన్నాడు దావీదు గారు. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయకుండా వాక్యము నిన్ను కంట్రోల్ చేస్తుంది. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నేను నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నేను నమ్మి ఉన్నానేసయ్యా. యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ కానుగ్గా ఇచ్చారు. పరలోక రాజ్యం నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో ఆయన కమాండ్ గో మినిస్ట్రీ చేసేవారు. గిద్యోని మీద, సంసోను మీద, యొఫ్తా మీద దేవుని ఆత్మ నిలిచింది అని దేవుని లేఖనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన 33 సంవత్సరాలు మన కొరకు జీవించి ఆయన మరలా పరలోక రాజ్యానికి ఒలీవల కొండ నుంచి ఆరోహణం అవుతున్నప్పుడు శిష్యులకు ఇచ్చిన వాగ్దానము, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, మీ కొరకు ఆదరణకర్తను, సత్యస్వరూపి ఆత్మను మీకు పంపిస్తాను, ఆయన మీతోనే ఉంటారు, నా ఆత్మ మీ మధ్యనే ఉంటుంది, కాబట్టి భయపడద్దు, దేనికి మీరు భయపడద్దు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు, అందుబట్టి భయపడాల్సిన అవసరం లేదు. భయపడద్దు, మరణానికి భయపడద్దు, వ్యక్తులకు భయపడద్దు, లేకపోతే సమాజానికి భయపడద్దు, లేకపోతే లోకస్తులకు భయపడద్దు, లేకపోతే క్రీస్తు ఎరగినటువంటి వారిని చూసి భయపడద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళి, ఒకవేళ సేవకుడు అయితే ధైర్యంగా సేవ చేయి, దేవుడిని కృప చూపుతాడు. నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడద్దు. బాలెమనల్ గారి యొక్క వాక్యము నన్ను ఎంతో స్పందించింది, ఆలోచింపజేసిందండి. అయితే ఈ వాక్యము అనేక మంది విన్నారు. అయితే నేనైతే ఎలా ఫీల్ అయ్యానంటే, నాకే చెప్పబడుతుందా ఈ వాక్యం అన్నట్టుగా నేను చాలా ఫీల్ అయ్యానండి. అయితే ఆయన చెప్పిన బోధలో ఒకటి ఉన్నది ఏంటంటే, బాధలను బోధల ద్వారా వినేద్దాం, దేవుని ఆశీర్వాదం పొందేద్దాం అనే మాట నాకెంతో మనసును గుర్చుకుందండి. దాన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు బోధలు వినాలి, వింటేనే దేవుని ఆశీర్వాదం పొందుకుందాం అనే మాటలు చాలా స్పష్టంగా నాతో మాట్లాడినట్టుగా అనిపించిందండి. వచ్చేటప్పుడు ఎంతో భారంతో వచ్చాను, కానీ వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా వెళ్తున్నాను. భయపడకుము అనే మాట నా హృదయాన్ని తాకింది. ఎంతో బాధ, భయంతో వచ్చింది, నేను ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తున్నాను. నిస్సీ పాల్ మేడం పాడే పాట నా హృదయాన్ని తాకింది, హెవెన్ లాగా అనిపించింది. థ్యాంక్ యూ. చాలా యువతని ఉద్దేశించి మాట్లాడిన మాటలు, అలాగే ఉజ్జీవముగా చేసిన ప్రార్థన నాకు బాగా ఆకట్టుకుంది. ఆయన ఎంతగానో స్వస్థత కొరకు చేసిన లాస్ట్ ఆశీర్వాద ప్రార్థన కావచ్చు,
మెసేజ్ కావచ్చు చాలా డిఫరెంట్గాను, తర్వాత దేవుడి గురించి ఎన్నో సైంటిఫిక్ విషయాల్ని మనకు తెలియజేశారు పాస్టర్ గారు. నిన్నటి రోజున సమయం చాలా బాగా జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు గాడ్ స్వయంగా నాతోనే మాట్లాడినట్లు అనిపించింది. రియల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్. ఇంకా ఈ మీటింగ్స్ రేపు ఎల్లుండి కూడా రావాలి, ఎంతో దైవ దీవెనలు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. అలాగే దేవుడు ఇక్కడ చేస్తున్న కార్యాలను బట్టి కూడా ఆయనకి కృతజ్ఞతలు. ఇచ్చినటువంటి మెసేజ్ ద్వారా మనల్ని దూషించే వాళ్ళని కూడా ప్రేమతో మనం వాళ్ళకి తెలియజేయాలని అన్నిచ్చిన మెసేజ్ చాలా బాగుంది. వాక్యం నిజంగా చాలా కనువిప్పుకరంగా ఉంది. ఇక్కడ ఈ మహోత్సవాలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారు చాలా మంచిగా మెసేజ్ ఇచ్చారు. సభల ద్వారా మేము ఎంతగానో ఆశీర్వాదం పొందుకుంటున్నాము, ఎంతగానో సంతోషంతో మేము వెళ్తున్నాం. ఇలాంటి సభలు ఇంకెన్నో జరగాలి, ఇంకెన్నో ఆత్మలు రక్షింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంతోషమైన వాక్యాన్ని దేవుడు మాకు ఇచ్చారు. బలపడటానికి మంచి ఆదరణ కలిగింది. మాకు ఈ వాక్యం మాకు చాలా ఆదరణగా ఉంది. ఇమ్మానుయేల్ అన్న చక్కగా మాకు వాక్యం అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. నాతో పాటు 10 మంది రేపు 10 మందిని తీసుకొస్తాము. ఏగా చెప్పిన వాక్యాన్ని నేను ఎంతో బలపడాను. అయ్యగారు చెప్పిన వాక్యంలాగే నేను పెద్ద అయిన తర్వాత ఇలా చెప్పాలి. అయ్యగారు ఎలా అయితే వాక్యాన్ని చెప్పారు నేను అలా చెప్పాలి. మీకు అన్నంత దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈ రోజు నేను ఎంతో భయముతోనే వచ్చాను ఇక్కడికి. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన నూతన శక్తిని, బలమును, ధైర్యాన్ని నేను ఎప్పుడు మైకులో ఇలా మాట్లాడండి. దేవుడు నాకు ఈ శక్తిని ఇచ్చి గొప్ప కార్యములు నా పట్ల జరిగించి నాతో స్పష్టంగా మాట్లాడాను. ప్రభా నేను నమ్మచ్చు. ఈ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంతగానో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను మాకు ఎంతో ఆశీర్వాదంగా ఉంది. చాలా బ్లెస్సింగ్ గా ఉన్నాయి. ఈ సెకండ్ డే అయితే చాలా బాగా జరిగింది. ఇదే లాస్ట్ డే అన్నంత గ్రాండ్ గా జరిగింది. పాలిమానిల్ గారి వాక్యం చాలా బాగుంది. చక్కగా అన్ని రుజువులతోటి మాకు స్క్రీన్ లో చూపించుకుంటా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ వాక్యం ద్వారా మేము బలపడ్డాము. భయపడుకు, నమ్మిక మాత్రం ఉంచమని దేవుని యొక్క వాక్యం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారన్న ఆ మాట నన్ను బాగా ధైర్యపరిచింది. ఎంత మంచి వర్తమానం వినడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి నిండు వందనాలు చెల్లించుకున్నాను. చాలా గొప్పగా జరుగుతుంది. శాంతి మహోత్సవాలు పాల్ ఇమ్మానుయేల్ గారు నిర్వహించింది. చాలా మేము ఆత్మీయంగా బలపడుతున్నామండి. వాక్యాన్ని, ఆరాధన, పాటలు, వాక్యం అంతా బాగుంటుందండి. ఇంకా బలపడుతున్నామండి. మీటింగ్స్ వల్ల పాల్ ఇమ్మానుయేల్ గారు చాలా బాగా చెప్తున్నారండి. యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఆయన లైవ్ లో చూడటం చాలా ఆశీర్వాదకరంగా ఉందండి. దైవజనులు చెప్పినట్టుగాను వాక్యం మాలోనే ఎంతో పరిశుద్ధాత్మ రగిలించినది. ప్రతి ఒక్కరు కూడా ఈ మిగిలిన 2 దినాల్లో కూడా వచ్చి ఆనందించి ప్రభు వాక్యాన్ని ఆనందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మాకు పాటలే కానీ, వాక్యాలే కానీ, అయ్యగా చెప్పిన అన్నీ కానీ అన్నీ ఒకటికి ఒకటి వివరంగా చెప్పారు. అవి మాకు చాలా నచ్చాయి.